హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలు, వీటికి సంబంధించి అప్కమింగ్ నోటిఫికేషన్ ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ ఓరియంట్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ హిస్టరీకి సంబంధించి భారత జాతీయోద్యమంకి సంబంధించినటువంటి ప్రధానంగా బిట్స్ అనేటటువంటివి డిస్కషన్ చేస్తూ ఉన్నాం. నిన్న ఒక వీడియో అయితే చేశాము, ఓకేనా? రైట్, దాని కంటిన్యూషన్ కూడా ఈరోజు ఈ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. రైట్, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, వీడియోని ముందు వరకు షేర్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైతే చేసుకోలేదో త్వరగా చేసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఇలా అదేవిధంగా పార్ట్ బికి సంబంధించినటువంటి బిట్స్ కూడా మేము అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం, ఓకేనా? రైట్, దీనిపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. రైట్, తెలుగులో వెలువడిన తొలి పిల్లల పత్రిక బాల పత్రిక స్థాపకుడు ఎవరయ్యా అంటే న్యాపతి రాఘవరావు గారు. చందమామ అనే బాలల పత్రిక స్థాపకులు నాగిరెడ్డి చక్రపాణి గారు. ఓకే, ఆంగ్ల పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్కు సంపాదకుడిగా పనిచేసిన ఆంధ్రుడు ఎవరయ్యా అంటే కాసా సుబ్బారావు గారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ. ఖచ్చితంగా గన్ షాట్ బిట్స్, సింగిల్ లైన్ బిట్స్, ఓకే? ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. జవహర్లాల్ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంపాదకుడిగా పనిచేసిన ఆంధ్రుడు ఎవరయ్యా అంటే కాటమరాజు రామారావు గారు. మన్నవ బుచ్చయ్య పండితులు స్థాపించిన పత్రిక ది హిందూ రిఫార్మర్. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేసిన రాయసం వెంకట శివుడు స్థాపించినటువంటి పత్రిక జనానా పత్రిక. ఓకే, అనిబిసెంట్ స్థాపించి ఆంగ్ల పత్రికలు ఏమేమి ఉన్నాయంటే అనిబిసెంట్ స్థాపించిన ఆంగ్ల పత్రికలు న్యూ ఇండియా, కామన్వెల్త్ అనేటటువంటి రెండు పత్రికలను అయితే అనిబిసెంట్ స్థాపించారు. మద్రాసు నుండి వెలువడుతున్న స్టాండర్డ్ అనే ఆంగ్ల దినపత్రికను కొనుగోలు చేసి న్యూ ఇండియాగా అనిబిసెంట్ ఏం చేశారంటే వెలువరించారు. ఓకేనా? ఈ న్యూ ఇండియా అనేటటువంటిది మద్రాసు నుంచి వెలువడుతూ ఉన్నటువంటి స్టాండర్డ్ అనేటటువంటి ఆంగ్ల పత్రిక. ఈ పత్రికనే ఈమె ఏం చేసిందంటే కొనుగోలు చేసేసి ఆ యొక్క న్యూస్ పేపర్ని కొనేసి టోటల్గా దాని అథారిటీ మొత్తం తీసేసుకొని న్యూ ఇండియాగా అనిబిసెంట్ వెలువరించారు. అయితే గాంధీజీ గారు, మన మహాత్మా గాంధీజీ గారు, మన ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్, మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు నడిపినటువంటి పత్రికలు ఒకసారి చూసుకున్నట్లయితే యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్ అనేటటువంటి మూడు పత్రికలను అయితే న్యూస్ పేపర్స్ అయితే ఈయన నడిపారు. గురజాడ అప్పారావు గారు ప్రసిద్ధ రచనలు ఒకసారి మనం చూసుకుందాం. కన్యాశుల్కము, పుత్తడి బొమ్మ, ముత్యాల సరాలు అనేటటువంటివి ప్రధానంగా ఇవి రచనలు గురజాడ అప్పారావు గారి. ఓకేనా? నెక్స్ట్ అండి, దేశం అంటే మట్టి కాదోయ్ అనే గేయ రచయిత కూడా మన గురజాడ అప్పారావు గారే. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి రచించారు. ఈ యొక్క రచనగానే ఆయనకు 1913లో నోబెల్ బహుమతి అనేటటువంటిది లభించింది. చిత్రలేఖనానికి శాస్త్రీయంగా అభ్యసించినటువంటి తొలి భారతీయుడు ఎవరయ్యా అంటే రవీంద్రనాథ్ ఠాగూరేనండి. భారతదేశంలోనే తొలి ఐపీఎస్ సాధించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో తొలి వైద్య విద్యార్థి మహేందర్ లాల్ సర్కార్. ఓకే, రామాయణ మహాభారత గాథలను చిత్రీకరించిన వాడు రాజారాం మోహన్ రాయ్. చిత్రలేఖనంలో ప్రసిద్ధిగాంచిన మహిళ అమృత షెర్గిల్ గారు. ఓకే, నెక్స్ట్ జాతీయోద్యమానికి తోడ్పడినటువంటి రాజకీయ సంస్థలు ఒకసారి మనం చూసుకుందాం. భూస్వామ్య సంస్థను స్థాపించినటువంటి వారు ద్వారకానాథ ఠాగూర్ గారు. 1839లో లండన్లో బ్రిటిష్ ఇండియా సొసైటీని స్థాపించినటువంటి వారు విలియం ఆడమ్స్. కేవలం భారతీయులతోనే కూడిన తొలి రాజకీయ సంస్థ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్. ఈ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ను స్థాపించినటువంటి వారు ద్వారకానాథ్ ఠాగూర్ గారు. ఓకే, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ స్థాపించినటువంటి ఇయర్ మనం చూసుకున్నట్లయితే సంవత్సరం 1851, 1851. చెన్నపట్నం, చెన్నై స్వదేశీ సంఘంను మద్రాస్ రాష్ట్రంలో స్థాపించినటువంటి వారు లక్ష్మీ నరసు శెట్టి అండి.
ఓకే, చెన్నపట్నం స్వదేశీ సంఘం స్థాపించబడినటువంటి సంవత్సరము 1852, 1852 అండి. మద్రాసు రాష్ట్రంలో స్థాపించబడిన తొలి రాజకీయ సంస్థ చెన్నపట్నం స్వదేశీ సంఘం. ఓకే, లక్ష్మీ నరశెట్టి గారు ఇక్కడ మన పిక్చర్లో కనిపిస్తున్నారు. చెన్నపట్నం యొక్క స్వదేశీ సంఘంను మద్రాసు రాష్ట్రంలో స్థాపించినటువంటి వ్యక్తి లక్ష్మీ నరశెట్టి గారు. ఓకే, రైట్. బాంబే రాష్ట్రంలో స్థాపించబడిన తొలి రాజకీయ సంస్థ ఏంటి అంటే బాంబే బార్ అసోసియేషన్ అండి. ఈ బాంబే బార్ అసోసియేషన్ను స్థాపించినటువంటి వారు ఎవరై అంటే జగన్నాథ శంకర సేథ్. ఓకే, బాంబే బార్ అసోసియేషన్ స్థాపించినటువంటి సంవత్సరం 1852. ఓకే, భారతదేశ సమస్యలను చర్చించడం కొరకు 1866లో లండన్లో స్థాపించబడినటువంటి రాజకీయ సంస్థ ఈస్ట్ ఇండియా అసోసియేషన్. అయితే ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపకుడు ఎవరయ్యా అంటే దాదాబాయి నౌరోజీ. ఈయన ఏమంటారు ద గ్రేట్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశ కురవృద్ధుడు అని ఎవరిని అంటారంటే దాదాబాయి నౌరోజీ గారిని. ఈయన ఏం చేశారంటే ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని స్థాపించాడు. బొంబాయి రాష్ట్రంలోని పూనాలో స్థాపించబడిన రాజకీయ సంస్థ పూనా సార్వజనిక సభ. ఓకేనా, నెక్స్ట్ పూనా సార్వజనిక సభ స్థాపించబడిన సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 1870 అండి. పూనా సార్వజనిక సభ స్థాపకులు మహదేవ గోవింద రనడే, ఎన్హెచ్ చింప్లూకర్, గణేష్ వాసుదేవ జోషి. ఓకేనా, మీకు ఎగ్జామ్ ఓరియంట్లో వచ్చేసి మూడిట్లో ఒక పేరు ఎగరగొట్టేస్తాడు, తప్పు పేరు అయితే ఇస్తారు. అదేవిధంగా లేదా ఈ ముగ్గురులో ఏదో ఒక పేరు ఇచ్చేసి కానివారి పేర్లు అనేటటువంటివి అడుగుతారు. ఓకేనా, ఇలా ఎలా అయినా అడగవచ్చండి. కాబట్టి ఈ మూడు పేర్లు మనకు గుర్తుండాలి. రైట్. కలకత్తా ఇండియన్ అసోసియేషన్ స్థాపకులు సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్. ఇండియన్ అసోసియేషన్ స్థాపించబడినటువంటి సంవత్సరము 1876 అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మనకి ఆంగ్ల పత్రికలకు సంబంధించినటువంటి మన పత్రికలకు సంబంధించిన ప్రధాన ఇన్ఫర్మేషను, అదేవిధంగా జాతీయోద్యమానికి తోడ్పడినటువంటి రాజకీయ సంస్థలు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా ఈ సెషన్లో మనము గుర్తించుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, రైట్. ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నాం. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ మరొక సెషన్లో మళ్ళీ ముందైతే ఉంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండి.